పెద్దాయన అయితే వార్నింగ్ ఇచ్చాడు శ్యామ్ కర్న్ ఇండియన్ సైలెంట్ చేస్తాం మ్యాచ్ టైంలోని. చూద్దాం ఎంతవరకు సైలెంట్ చేస్తాడో. అతనే సైలెంట్ అయ్యి వాళ్ళ లండన్కి వెళ్తాడో లేకుంటే మన ఇండియా వాళ్ళు సైలెంట్ అయ్యి నిజంగానే వాళ్ళు అనుకునేది జరుగుతుందో చూద్దాము. మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇండియన్ బ్యాట్స్మెన్ మీదనే మొత్తం అయితే మ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ ఎంత బాగా బ్యాటింగ్ చేస్తే మనకు అంత ఈజీగా ఉంటుంది మ్యాచ్ గెలిచడము. లాస్ట్ మ్యాచ్లో చూసాము వెస్టిండీస్ మీద అయితే అంత మంచి ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ ఈరోజు ఆడతాడా లేదా అనేది చూడాలి. అతను ఆడాడంటే ఈజీగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి శ్యామ్ కర్న్ తర్వాత వచ్చే బౌలర్లు ఆర్చర్ కానీ మన ఇండియా మీద మంచిగా పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంది. వాళ్ళందరినీ తట్టుకొని మన బ్యాట్స్మెన్స్ ఎలా ఆడతారనేది చూడాలి. ముఖ్యంగా ఆదిల్ రషీద్ కూడా ఇండియాకి చాలా వరకు వికెట్లు తీస్తాడు అతను. సో ఇక్కడైతే బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా 200 అయితే కొట్టాలి. లేదంటే మనం చేంజ్ చేస్తే 200 చేంజ్ చేయాలి. ఆ విధంగా ఆడితేనే ఈ మ్యాచ్ అయితే గెలుస్తాం. ఇంత ఈజీగా ఉండదు. సో చూద్దాం ఈ మ్యాచ్ ఎలా జరుగుతుంది అనేది. నేనైతే ఒక వీడియో చేశాను, ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఆ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.